పలాస నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గౌతు శిరీష అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం నారాయణపురం గ్రామంలో సుమారు 50 కుటుంబాలతో పాటు వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లిలో 20 కుటుంబాలు బుధవారం రాత్రి టీడీపీలో చేరాయి. వారికి గౌతు శిరీష పార్టీ కొండవాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పర్యటించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి సీదిరి అభివృద్ధి చేయలేదని, నల్లబొడ్డులూరు కొండలను మింగేశారని ఆరోపించారు. మందస మండలంలో ఉన్న రిజర్వాయర్ల నుంచి పంట భూములకు సాగునీరు అందని పరిస్థితి ఉన్నా వాటిపై మంత్రి ఏనాడు దృష్టి పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో కనీసం పాడైన రిజర్వాయర్లకు మరమ్మతులు కూడా చేపట్టలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వాయర్లు ఆధునీకరణ పనులు చేపట్టి పంట భూములకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రానున్నది కూటమి ప్రభుత్వమని, మొదటి 6 నెలల్లో మందస మండల పరిధిలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో భావన దుర్యోధన, లబ్బరుద్రయ్య, రట్టి లింగరాజు, దాసర తాతారావు, దువ్వాడ హేంబాబు చౌదరి, జయరాం చౌదరి, మడియ ధర్మారావు, తులసి, వీరస్వామి, గున్నయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు అనేది తెలియజేస్తారు. మరి ఆ విషయాలు అనేది మనందరం కూడా